ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్రాజ్ రామారావు గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ పీటర్ జోసెఫ్ గారు, సిటీ ప్రెసిడెంట్ రహీం గారు ఈరోజు మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ దాదాపుగా 18 నెలల మడి జరుగుతుంది. ప్రతి ఎలక్షన్లు వచ్చేయడానికి ఏదో విధంగా మణిపూర్లో ఏదో ఒక అగత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కానీ నరేంద్ర మోడీ పార్లమెంట్లో కానివ్వండి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కానివ్వండి, మణిపూర్లో జరుగుతున్న హింసాకాండకి ఏ ఒక్కరోజైనా కేంద్ర బృందాన్ని అక్కడ పంపించి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అన్న దాని మీద ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీ అయిపోవడం చాలా దురదృష్టకరం. అదేంటంటే దేశం జగమంతా ఒకటే అని చెప్పే నరేంద్ర మోడీ గారికి మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ కనబడట్లేదా? ఇది యూత్ కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండని ఆపలేని నరేంద్ర మోడీ 29 రాష్ట్రాలు ఏ విధంగా పరిపాలిస్తాడు? పరిపాలించిన నరేంద్ర మోడీ పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి తప్ప ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలని మెప్పు పొందడం కోసం ఇలాంటి హింసాకాండను ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉండడానికి ఏమాత్రం అర్హుడు కాదు. ఇమీడియట్గా తను పదవికి రాజీనామా చేసి మణిపూర్లో జరుగుతున్న సంఘటనలో మళ్ళీ ఏ స్టేట్లోనూ జరగకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ ఇమీడియట్గా రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం.